గుండు అంకుల్ గుండు పగలగొట్టిన నాగార్జున గుండు అంకుల్కి అయితే ఈరోజు గూబ గుయ్యం అన్నది. అండ్ హౌస్ మేట్స్ అందరికీ ఈ మాత్రం కోటింగ్ సరిపోతుందా, ఇంకా కావాలా? కెప్టెన్ పై మొత్తం హౌస్ తిరుగుబాటు చేసింది. ఇందులో సంజన కరెక్టా, హౌస్ మేట్స్ కరెక్టా? సంచాలక్గా మర్యాద మనీష్ తన తప్పు ఒప్పుకున్నాడు. ప్రియా శెట్టి ఏంటి ఇంత అడ్డంగా దొరికిపోయింది? మన సోల్జర్ పవన్ కళ్యాణ్ కూడా ఏం తక్కువడు కాదండోయ్. శ్రీజాక్ అన్నీ తెలిసే కూడా తనుజ నామినేట్ చేసిందా? అమ్మో, ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉన్నారే. సృష్టి వర్మ ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంత ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోయింది. దుమ్ము దులిపిన నాగార్జున దద్దరిల్లిన హోల్ హౌస్. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్, హలో, నమస్తే, నేను మీ వంశీ. ఈరోజు ఎపిసోడ్ నాగార్జున గారు దుమ్ము దులిపారు, అందరి తాట తీశారు. కానీ ఈ మాత్రం కోటింగ్ సరిపోతుందా లేదా అంటే ఫస్ట్ వీక్ అయితే ఈ మాత్రం సరిపోతుంది. కానీ ప్రతి ఒక్కరిని కవర్ చేశారు, అన్ని టాపిక్స్ని కవర్ చేశారు. అప్రిషియేట్ చేయాల్సిన వాళ్ళని అప్రిషియేట్ చేశారు, తాట తీయాల్సిన వాళ్ళని తాట తీశారు, ప్రతి పాయింట్ని అడ్రస్ చేశారు. అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చాడు. ఇంతకీ ఫస్ట్ టాపిక్ మన మాస్క్ మ్యాన్ హరీష్, అదే మన గుండు వాస్ గుండు అంకుల్తో స్టార్ట్ చేద్దాము. గుండు అంకుల్ని స్టార్టింగే గుండు అంకుల్ అని స్టార్ట్ చేసి నువ్వు బర్నీ గారిని ఇమాన్యువల్ని ఆడవాళ్ళుగా సంబోధించడం కరెక్టా కాదా అని క్లిప్ వేసి మొత్తం హౌస్కి చూపించారు. అండ్ మొత్తం హౌస్ కూడా యునానిమస్గా మన మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడింది తప్పే అన్నారు. అండ్ ప్రజలందరూ అదే అన్నారు, అక్కడ ఆడియన్స్ అదే అన్నారు, నాగార్జున గారు అదే అన్నారు, హోల్ హౌస్ మేట్స్ అదే అన్నారు. ఎందుకంటే తప్పుని తప్పుగా అనకపోతే వాళ్ళంత ఎర్రిపప్పలు ఎవరు కాదండి. అండ్ ఈ విషయంలో ఎవరైనా మాస్క్ మ్యాన్ హరీష్ని, అదే మన గుండు అంకుల్ని సపోర్ట్ చేస్తే వాళ్ళంత ఎర్రిపప్పలు లేదు. అండ్ మాస్క్ మ్యాన్ హరీష్, అదే గుండు అంకుల్కి నాగార్జున గారు ఇచ్చిన కోటింగ్ సరిపోతుందా లేదా, సరిపోయిందా లేదా, మీరు ఎంత సాటిస్ఫై అయ్యారో లేదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆయన ఎంత కవర్ చేసుకుందాం అనుకున్నా లేదండి, నేను ఆ కంటెక్స్ట్లో చెప్పలేదు. ఇమాన్యువల్ గారు మీరు ఎప్పుడు ఆడవాళ్ళతోనే గొడవ పడతారన్న టాపిక్ వచ్చింది కాబట్టే నేను ఆ కంటెక్స్లో చెప్పాను, కానీ ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు. అండ్ బర్నీ గారిని ఇమాన్యువల్ని ఆడవాళ్ళు అనలేదు అన్నారు. కానీ అక్కడ హోల్ హౌస్లో ఎవరు ఆ పాయింట్కి ఒప్పుకోలేదు. అండ్ ఇక్కడ ఎవరు ఒప్పుకోలేదు. అండ్ అందరి అన్నది ఏంటంటే మీరు ఫ్లిప్ అయ్యారు, మాటలు ఫ్లిప్ అయ్యారు, ఇక్కడ జనాలు అందరూ చూస్తున్నారని ఇప్పుడు నాగార్జున గారు పాయింట్అవుట్ చేస్తున్నారని నా క్లిప్ వచ్చిందని మీరు మాటలు ఫ్లిప్ అయ్యారు. కానీ మీ ఇంటెన్షన్ అయితే అదే అని అన్నారు. నాకైతే ఆ మాటలు ఫ్లిప్లానే అనిపించింది. అండ్ స్ట్రైట్ అవే తను మాట్లాడిన మాటలు 100% తప్పు. ఇదైతే యునానిమస్గా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ప్రియా శెట్టి ముందే మాట్లాడినప్పుడు ప్రియా శెట్టి ఆ మాట అన్నప్పుడు ఎక్కడ అక్కడ ఖండించలేదు, తన ముందే అన్నిటి గొడవలు జరిగాయి. మన మాస్క్ మ్యాన్ హరీష్ తన ముందే ఈ మాటలు మాట్లాడినప్పుడు లేదండి మాస్క్ మ్యాన్ హరీష్ గారు మీరు మాట్లాడేది చాలా తప్పు అని ఎక్కడ పాయింట్అవుట్ చేయలేదండి. కానీ ఇక్కడ నాగార్జున గారు మన ప్రియాని అడిగినప్పుడు నాకు కూడా అప్పుడు తప్పే అనిపించింది కానీ నేను చెప్పలేదు అన్నది. ఇది అయితే చాలా తప్పండి. నీకు తప్పు అనిపించిన చోట తప్పు అని చెప్పాలి, కరెక్ట్ అనే చోట కరెక్ట్ అని చెప్పాలి. నువ్వు తప్పుని అక్కడ తప్పు అనకుండా ఇక్కడ నాగార్జున గారు అడిగినప్పుడు నువ్వు దాన్ని తప్పు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు. ఇంతకీ మాస్క్ మ్యాన్ హరీష్ విషయంలో ప్రియా శెట్టి చేసింది కరెక్టా కాదా అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. గుండు అంకుల్కి గుండు పగిలేలా నాగార్జున గారు కోటింగ్ ఇచ్చారు. అండ్ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అది అడ్రస్ చేయాల్సిన ఇష్యూ. అండ్ ఇక్కడ సంజన విషయానికి వస్తే అండి, సంజన నిన్న ఏం చేసిందంటే థమ్స్అప్ విషయంలో ఓల్ హౌస్ తనపై తిరుగుబాటు చేశారు. ఎందుకంటే తను ఫస్ట్ చెప్పింది ఏంటి, నేను అవతల వాళ్ళు గెలిస్తే ఒక టాస్క్ ఇచ్చి వాళ్ళకి యునానిమస్గా ఇస్తాను అన్నది. కానీ రితు చౌదరి అడిగినప్పుడు కానీ నాగార్జున గారు అడిగినప్పుడు ఏమన్నదంటే లేదు నేనేం చేద్దాం అనుకున్నా అంటే నాకైతే స్టాప్ చేసే రెస్ట్రిక్షన్ ఉంది, కానీ నేను శ్రీజాకి మనీష్కి ఎవరికైతే కెప్టెన్సీ రూమ్ యాక్సెస్ ఇచ్చానో వాళ్ళకిచ్చి వాళ్ళ ద్వారా థమ్స్అప్ ఇద్దాం అనుకున్నా, కానీ నేనైతే ఆపుదాం అనుకోలేదు. ఎందుకంటే బిగ్ బాస్ గారు నాకు వార్నింగ్ ఇచ్చారు, ఆల్రెడీ ఫ్రైడ్ రైస్ విషయంలో నాకు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి నేను ఆ థమ్స్అప్ విషయంలో బ్లేమ్ తీసుకుందాం అనుకోలేదు, ఇలా వద్దాం అనుకున్నా అంటారు. కానీ ఇక్కడ మనీష్ అండ్ మొత్తం హౌస్ దానిపై తిరుగుబాటు చేశారు. లేదండి మీరు చేసిన తప్పే, ఎందుకంటే మీరు ఫస్ట్ ఇది చెప్పలేదు, మాతో కూడా డిస్కస్ చేయలేదు, మీరు ఇక్కడికి వచ్చి దాని మీద ఫ్లిప్ చేస్తున్నారు, అది కూడా అందరు పాయింట్అవుట్ చేశారని. ఈ విషయంలో మేమైతే ఎవరం ఒప్పుకోము అండ్ ఎవరికి థమ్స్అప్ వద్దు అన్నారు. ఈవెన్ రాము రాథోడ్ కూడా తీసుకోడు. అండ్ ఇక్కడ మాత్రం నిన్న మనీష్ పాయింట్అవుట్ చేసింది కరెక్టే, ఇక్కడ కూడా అదే స్టాండ్ తీసుకున్నాడు. మీరు మంచి కెప్టెన్ అవుతారు అనుకున్నాను, కానీ మీరు ఫ్లిప్ అయ్యేసరికి నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. అండ్ మీరైతే కంప్లీట్లీ ఫ్లిప్ అయ్యారు అండ్ ఆ మాట మార్చారు. నాకైతే అది 100% నచ్చలేదు అన్నారు. అండ్ అందరికీ అదే అనిపించింది. అండ్ తను ఎంత మాట్లాడినా వాళ్ళు ఒప్పుకోలేదు. ఈవెన్ నాగార్జున గారి ముందు కూడా అదే అన్నారు. అండ్ ఫ్లోరా షైనీ విషయంలో కూడా అందరి డిస్కషన్ ఏంటంటే మీరు రాము రాథోడ్కి అయితే టీ ఇస్తా అన్నారు,
ఫ్లోరా షైనీకి అయితే కాఫీ కానీ దేనికి ఇవ్వనన్నారు. ఎందుకు అంటే మీరు పర్సనల్గా గ్రడ్జ్ పెట్టుకున్నారు. ఒకరికొక రూల్ ఇంకొకరికొక రూల్ ఉండకూడదు. కెప్టెన్గా అందరికీ ఈక్వల్గా పంచాలి అండ్ కెప్టెన్గా అందరినీ ఈక్వల్గా చూడాలి అన్నది హోల్ హౌస్ అలిగేషన్. ఈవెన్ నాగార్జున గారు పాయింట్అవుట్ చేశారు, శ్రీజాని ప్రియా శెట్టిని లేపి స్పెసిఫిక్గా సంజన ఫ్లోరా షైనీకి కాఫీ ఇవ్వద్దు అని అన్నదా అంటే వాళ్ళు ఏమనంటే స్పెసిఫిక్గా ఇవ్వద్దు అనలేదు, కానీ రాము రాథోడ్కి అయితే ఇవ్వమన్నది, ఫ్లోరా షైనీకి అయితే ఏమీ ఇవ్వద్దు అన్నది. సో పాయింట్ ఏంటంటే ఒకరికి ఒక రూల్ ఇంకొక రూల్ పెట్టకూడదు అన్నదే మా పాయింట్ అన్నది. సో ఇక్కడ సంజన గారు ఎంత డిఫెండ్ చేసినా నేను ఆ పర్స్పెక్టివ్లో చెప్పలేదు. నా పాయింట్ ఇదే, నేను నా పర్సనల్ మిల్క్లో కొద్దిగా ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, నేను ఎవ్వరికీ అలో చేయలేదు స్పెసిఫిక్గా అని చెప్పింది. బట్ ఇది ఎంతవరకు కరెక్టో కాదో అన్నదైతే తను జస్టిఫికేషన్ ఇచ్చుకున్నట్టు అనిపించింది, కానీ మొత్తం హౌస్ ఒకళ్ళకి అగెన్స్ట్గా చెబుతున్నప్పుడు దాంట్లో ఎంతో కొంత సంజన తప్పు లేకపోతే అది తప్పు కాకుండా పోదు కదా. సో సంజన చేసింది అయితే 100% తప్పే అనిపించింది నాకైతే ఈ విషయంలో. అండ్ తను ఫ్లోరా షైనీ మీద అయితే క్లియర్ కట్గా గ్రడ్జ్ పెట్టుకుంది. నాగార్జున గారు కూడా క్లాస్ స్పీకరు, ఫ్రీ బర్డ్ అని నువ్వు ఆశా షైనీని అన్నావు, నువ్వు అదన్నావు కాబట్టి తను బ్యాక్ బిచ్చింగ్ అన్నది. అంటే సంజన ఏమన్నదంటే ఫ్రీ బర్డ్ అంటే నేను అదేం తప్పు వర్డ్ కాదు, ఏ డిక్షనరీలో లేదు ఫ్రీ బర్డ్ అన్నది తప్పు. తను ఫ్రీ బర్డ్ అంటే ప్రస్తుతానికి సింగిల్గా ఉంది, మ్యారేజ్ చేసుకుంటుందో లేదో అన్నది తను కూడా చెప్పలేదు. అండ్ క్యాజువల్ కన్వర్జేషన్లో నేను చాలా చిన్న మాట అన్నాను, తను పర్సనల్గా తీసుకొని నన్ను ఆ రోజు నుంచి మిక్సీలో వేసి రుబ్బుతోంది. అది ఎంతవరకు కరెక్ట్ నాగార్జున గారు అని పాయింట్అవుట్ చేసింది. ఫ్లోరా షైనీ ఏమన్నదంటే అది నా పర్సనల్ మ్యాటర్ అండ్ నేను నా గురించి నా ఆన్సర్ చేసుకోగలను, తను మధ్యలో దూరి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ నాగార్జున గారు అంటే ఆ విషయంలో నాగార్జున గారు కూడా ఫ్లోరా షైనీని అప్రిషియేట్ చేశారు. లేదమ్మా పర్సనల్ విషయంలో దూరడం అయితే కరెక్ట్, కానీ ఫ్రీ బర్డ్ అయితే రాంగ్ వర్డ్ కాదు అన్నది. బ్యాక్ బిచ్చింగ్ని తనేమో పెద్ద వర్డ్ లాగా పెద్ద బూతులాగా సంజన తీసుకుంది. నాగార్జున గారు ఏమన్నారంటే నువ్వు ఫ్రీ బర్డ్ అన్నది ఏ డిక్షనరీలో తప్పు కాదు అంటున్నావు, అదే డిక్షనరీలో బ్యాక్ బిచ్చింగ్ కూడా తప్పు వర్డ్ కాదు, బ్యాక్ బిచ్చింగ్ ఈజ్ ఆల్సో అ నార్మల్ వర్డ్ ఓన్లీ, అది క్యాజువల్ కన్వర్జేషన్లో చెప్పింది అని క్లియర్ చేసింది. అక్కడితో ఫ్లోరా షైనీ అండ్ సంజన మధ్యలో గొడవ అయితే క్లియర్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొక హైలైట్ అంటే ప్రియా శెట్టి, తమ్ము శ్రీజ, కళ్యాణ్ పడాల వీళ్ళందరూ అడ్డంగా దొరికిపోయారండి. ఏ విషయంలో అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తనుజాని ఒక ఆలు ఫ్రై అంటే ఆలు కర్రీ చేసామని నామినేట్ చేయడమే చాలా సిల్లీ. ఆలు ఫ్రై అంటే ఆలు కర్రీ చేసామన్నది, దానికి కామనర్స్ కూడా అందరు సపోర్ట్ ఇచ్చారు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే అక్కడ తనుజ వండలేదండి, మన ప్రియా శెట్టి ఇంకొన్ని ఆలు వేసి ఎక్కడ పాడైపోతుందో అని తను వండింది. అని కళ్యాణ్ పడాలకి ఈ టాపిక్ తెలుసు అండ్ శ్రీజాకు కూడా తెలుసు. వీళ్ళు తెలిసి కూడా తనుజాని నువ్వు మేము చెప్పింది చేయలేదని నామినేట్ చేశారు చూసారా, అండ్ అక్కడ అడ్డంగా దొరికిపోయారు. ఈ రోజు కనుక వీడియో ప్లే చేయకపోయింటే నాగార్జున గారు చాలామంది ఆడియన్స్ 95% ఆఫ్ ద పీపుల్ లైవ్ చూడరు. సో అందరు ఏమనుకునే వాళ్ళు తనుజ నిజంగానే చేసిందేమో అనుకునేవాళ్ళు, కానీ ఈ క్లిప్ చూసేసరికి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది, ఇక్కడ తనుజ మిస్టేక్ ఏం లేదు, కామనర్సే తెలిసి కూడా మిస్టేక్ చేశారు, తెలిసి కూడా పాయింట్అవుట్ చేశారని. అండ్ ప్రియా శెట్టి, కళ్యాణ్ పడాల, శ్రీజ అడ్డంగా దొరికిపోయారు. అండ్ శ్రీజ కూడా ఫస్ట్ తెలియదేమో అనుకున్నాం, కానీ శ్రీజ ఆల్రెడీ చూసిందంట ప్రియా శెట్టి వండడం. సో ఇదైతే 100% చాలా చాలా వర్స్ట్ థింగ్ ఫ్రమ్ ప్రియా శెట్టి, కళ్యాణ్ పడాల అండ్ శ్రీజ. ఎందుకంటే తెలిసి ఆల్రెడీ వాళ్ళే చేసాను తెలిసి కూడా తనుజాని ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం. అండ్ డిమాన్ పవన్ కూడా ఒప్పుకున్నాడు, లేదు సార్ నేను కూడా పాయింట్అవుట్ చేశాను, మేము చెప్పింది చేయట్లేదని. ఈ క్లిప్ చూశాక మిస్టేక్ మాదే అని ఒప్పుకున్నాడు. సో ఈ విషయంలో వీళ్ళైతే అడ్డంగా దొరికిపోయారు. నెక్స్ట్ వచ్చి మర్యాద మనీష్, ఇమాన్యువల్ది. వీళ్ళిద్దరు గొడవ గత 2 డేస్గా జరుగుతుంది. అదేంటంటే మర్యాద మనీష్ సంచాలకుగా ఉండి వేరే వాళ్ళకి రూల్స్ చెప్పి ఇమాన్యువల్కి రూల్ చెప్పలేదు అని. ఇక్కడ మర్యాద మనీష్ ఒప్పుకుంటాడు, లేదు సార్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను చెప్పకపోవడం నా తప్పే, కానీ నేను ఫస్టే క్లియర్ కట్గా చెప్పాను రూల్స్ అందరికీ ఈక్వల్గా. ఇమాన్యువల్ గారు కూడా అర్థమై ఉంటుంది అనుకున్నాను, బట్ నేను స్పెసిఫిక్గా అక్కడ అంత ఆలోచించలేదు. సో మిస్టేక్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని అన్నాడు. సో మిస్టేక్ని యాక్సెప్ట్ చేయడం అయితే తన వరకు కరెక్టే. నేను ఈ విషయంలో ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను, ఇక్కడ మర్యాద మనీష్ ఎంత తప్పో మన ఇమాన్యువల్ది కూడా అంతే తప్పు. ఎందుకంటే రూల్స్ ఆల్రెడీ క్లియర్గా చెప్పినప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి, అంతేగాని సంచలక్ ప్రతిసారి అందరికీ చెప్పాలి అని అవసరం లేదు. అండ్ ఇక్కడ వేరే వాళ్ళకి చెప్పి ఇమాన్యువల్కి చెప్పకపోవడం కూడా మన మర్యాద మనీష్ చేసిన తప్పు, దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అండ్ అక్కడితో ఆ ఇష్యూ కూడా సెటిల్ అయిపోయింది. అండ్
నాగార్జున గారు రాము రాథోడ్ని చాలా చాలా బాగా మెచ్చుకున్నారు. ఎందుకంటే బాగా ఉతుకుతున్నావు, బాగా ఆరేస్తున్నావు, చింపి ఉతికి ఆరేస్తున్నావు, టాస్కుల్లో కూడా నువ్వు 100% ఇచ్చావు, నీ ఎఫర్ట్స్కి నేనైతే సెల్యూట్ కొడతాను అని నాగార్జున గారు ఇచ్చారు. అండ్ నిజంగా రాము రాథోడ్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అక్కడ అందరూ టార్గెట్ చేసినా ఏం కంప్లైంట్ చేయకుండా 100% ఎఫర్ట్స్ ఇచ్చి లాస్ట్ వరకు నిలబడ్డాడు. కాబట్టి రాము రాథోడ్ ట్రూలీ డిజర్వ్స్ అన్ అప్రిషియేషన్. గుండు అంకుల్ టాపిక్లో ఇమాన్యువల్ని మాస్ మనరీష్ని నిలబెట్టి మీరందరూ హౌస్లో ఎంతమంది ఇమాన్యువల్ గుండు అంకుల్ కావాలని అన్నాడు, బాడీ షేమింగ్ అని అనిపించిందంటే ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేదు. అండ్ తను ఎంటర్టైనింగ్ వేలేనో చెప్పాడు అని నాగార్జున గారు అన్నారు, ఓల్ ఆడియన్స్ అనుకున్నారు, అండ్ హౌస్ మేట్స్ కూడా అనుకున్నారు. నా వరకైతే ఇమాన్యువల్ నోట్స్ ఆడడం అయితే తప్పు, కానీ దాన్ని క్యాజువల్గా అని కవర్ చేసినా కూడా ఒకళ్ళకి అది ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం అనకపోవడమే మంచిది. అండ్ తను ఆ రోజే ఎపిసోడ్లో అన్నాడు, జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు, నాకు పెద్ద జుట్టు లేదు అండ్ నేను ఎందుకంటాను సార్ అని చెప్పుకున్నాడు, సారీ కూడా చెప్పాడు. ఆ వరకు అయితే ఇమాన్యువల్ కరెక్ట్. ఇమాన్యువల్ అక్కడే క్లియర్ చేశాడు. కానీ మన గుండు అంకులే మాస్క్ మనరీషే దాన్ని లాగి కావాలని లాగి పీకి దాన్ని పెద్ద ఇష్యూ చేద్దాం అనుకున్నాడు. కానీ హౌస్ కానీ నాగార్జున గారి ఆడియన్స్ కానీ ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. అండ్ ఇమాన్యువల్ ఆ విషయంలో ఏడ్చేశాడు. ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోతుందేమో, నేను నిజంగా తప్పు చేశానేమో అని ఏడ్చాడు. సో ఇమాన్యువల్ని మెచ్చుకున్నాడు అని నువ్వు చేయలేదు, ఏం తప్పు చేయలేదు అని అన్నాడు. అండ్ ఈవెన్ బర్నీ గారు కూడా షాక్ అయ్యారు మన మాస్క్ మ్యాన్ చేసిన కామెంట్స్కి. అదే ముగ్గురు ఆడవాళ్ళతో గొడవ పడుతున్నాడు అన్న కామెంట్స్కి బర్నీ గారు కూడా షాక్ అయ్యారు. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన ప్రియా శెట్టికి డెమాన్ పవన్కి గొడవ అవుతుంది. అది మనకు చూపించలేదు కానీ కట్ చేశారు. మెయిన్ అక్కడ ఇష్యూ ఏంటంటే ప్రియా శెట్టి డెమాన్ పవన్ మధ్యలో కాన్వర్జేషన్ జరుగుతుందంట. అదే మన రీతుకి డెమాన్ పవన్ యాపిల్ ఇస్తాడంట. సో కామెడీ వేలో ప్రియా శెట్టి అన్నదంట, లైక్ నేను వాటర్ మిలన్ ఇస్తే తప్పయింది, మీరైతే యాపిల్ అవన్నీ ఇచ్చుకోవచ్చు, మీరైతే ఇంప్రెస్ చేయొచ్చు ఓహో అంటే. డెమాన్ పవన్ హర్ట్ అయ్యి చాలా పెద్ద మాటలు అనేసాడు. నేను చాలా క్యాజువల్గా అన్నాను, అంటే నేను ఇంట్లో కూడా ఏడవను మా అమ్మ నాన్న వాళ్ళ కోసం, నేను ఒక పెద్ద సైకోని, కానీ నేను అన్న మాటని ఇంకొకలా తీసుకుంటున్నారు, అది నాకు చాలా బాధేసింది అని అక్కడ బాధపడుతుంది. మనకు మొత్తం కన్వర్జేషన్ చూపించకుండా దీంట్లో డెమాన్ పవన్ కరెక్టా ప్రియా శెట్టి కరెక్టా అనేది మనం మాట్లాడుకోలేం. అయినా వీళ్ళ కామెంట్స్ ఎలా ఉంటుందంటే రోజు ఒక నిబ్బి గొడవల్లా అనిపిస్తుందండి నాకైతే. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో అయితే ఎలిమినేషన్ లేదు, రేపు ఎపిసోడ్లో సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ తను పెద్ద కంటెంట్ కూడా ఏమి ఇవ్వలేదు. తను తీసుకొచ్చిన పర్పస్ ఏంటంటే అక్కడ కాంట్రవర్సీ అయింది, ఇక్కడ కూడా పెద్ద గొడవలు ఏమైనా చేస్తుంది అనుకున్నారు. కానీ బిగ్ బాస్ తెలుగు 9లో బిగ్ బాస్ లోగా ఎన్నిసార్లు కనపడుతుందో అంతకంటే తక్కువ సృష్టి వర్మ కనపడ్డది. అండ్ తన వాయిస్ అయితే చాలా ఇరిటేటింగ్గా ఉండి పెద్ద కంటెంట్ కూడా ఇవ్వలేదు. తను ఎలిమినేట్ అయిపోవడం 100% వ్యాలిడ్ అండ్ పెద్ద గొప్ప కంటెండర్ కూడా కాదు. ఇవ్వండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ 7 రివ్యూ. మీకు ఈరోజు ఎపిసోడ్లో ఏం నచ్చిందో ఏం నచ్చలేదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్. నేను మీ వంశీ. బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ. బాయ్.